మళ్ళీసారి స్లోగన్ అందరం కలిసి అందరికీ నష్టమే జరుగుతుంది. అందరు కాదు, ఊరే నష్టపోతుంది. కాబట్టి అని చెప్పారు, మనసులు ఉందని చెప్పారు. మీరు మనసు దాటినాక వాళ్ళు దొంగపుట్టినమాట పోతే అన్న పడక ఊరున్నది వెళ్తుంది. ఏంటనేది ఆడ బండి వెంటనే వెళ్తుంది. ఆ బాధ నేను అనుభవించడం. ఇప్పుడు ఇవన్నీ కట్ అయితే మన దగ్గర 5 గుంటలు 10 గుంటలు అప్పుకొని ఇల్లు కట్టడం ఇదంతా. మా రంగదాంపల్లి గ్రామంలో ఇదివరకే అది చిన్న గ్రామం, కలిసిమెలిసి ఉండే గ్రామం, అందరం పొద్దుగలేసి కలిసిమెలిసి బతికే గ్రామం. మా గ్రామాన్ని ఇప్పటివరకే ఒకసారి రహదారి చేయంగా రైతులం భూములో కోల్పోయినాం, రైల్వేలో కోల్పోయినాం, రైల్వే బ్రిడ్జ్లో కోల్పోయినాం. ఇలా అక్కడ భూములు అమ్ముకొని ఇక్కడ చిన్న ఏదో షాపులు పెట్టుకొని ఏదో చిన్న కట్టుకొని బతుకుదామనుకుంటే ఇలా ఇది ఫ్లైఓవర్ ఫస్ట్ అండర్ పాస్ అన్నారు, అండర్ పాస్ క్యాన్సిల్ అయింది. కొందరు మేమే ఇప్పుడు ఫ్లైఓవర్ అంటున్నారు. ఫ్లైఓవర్ అయితే కూడా మొత్తం మా గ్రామం ఉనికే కోల్పోతుంది. మా రంగదాంపల్లి గ్రామం పేరే మార్చిపోతుంది. ఇది మాది రంగదాంపల్లి కాదు, ఇది ఫ్లైఓవర్ గ్రామం కింద జమ అవుతుంది. కాబట్టి వెంటనే ఇదివరకు అయితే ఎట్లయితే రోడ్డు ఉందో వేరే గ్రామాలలో మున్రాయి కానీ పాలమాకులు కానీ ఎట్లయితే రోడ్డు వాళ్ళు క్లియర్ చేసుకున్నారో వాళ్ళ ప్రకారం అదేవిధంగా మా దగ్గర కూడా కేవలం ఏదొద్దు మాదికి క్లియర్గా రోడ్డు చేసుకొని వాళ్ళు పోవాలి. మాకు అందరికీ అది ఆమోదమే. వాళ్ళ రూల్ ప్రకారం ఎన్ని ఫీట్లు తీసుకుంటారో అన్ని ఫీట్లు తీసుకొని వాళ్ళు రోడ్డు చేసుకోవాలి. రోడ్డు చేసుకుంటే మాకు అందరూ సమ్మతమే. ఫ్లైఓవర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా రంగదాంపల్లి ప్రాణాలు పోయినా మేము ఒప్పుకోము. మా